ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చి చిత్రం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై తక్కువ సమయంలోనే విజయాలతో పాటు పేరు ప్రఖ్యాతులను ఉదయ్ కిరణ్ సొంతం చేసుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తన కెరీర్ ని కొనసాగించారు. అప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు కూడా ఉదయ్ కిరణ్ కు ఏర్పడ్డ క్రేజ్ ను చూసి షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అంతా ఒకేసారి పడిపోయింది. ఇక అతని మరణం కూడా పెద్ద మిస్టరీగా మారిపోయింది. తక్కువ సమయంలోనే తెలుగు ఆడియన్స్ హార్ట్ బ్రేక్ చేసి వెళ్లిపోయాడు. అయితే అంతకన్నా ముందే ఉదయ్ కిరణ్ హార్ట్ బ్రేక్ అయిందనే విషయం ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి తెలిపారు. మనకు బయట తెలిసిన లవ్ స్టోరీలు వేరు, మనకు తెలియని లవ్ స్టోరీలు వేరు అంటూ ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి తెలిపారు. ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు తన కూతురు సుష్మితను ఇచ్చి పెళ్లి చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ అంతలోనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక అంతకుముందు హీరోయిన్ అనితతోనూ ఉదయ్ కిరణ్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేవి నిజం కాదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి ఒక షాకింగ్ లవ్ స్టోరీ చెప్పింది. ఇవన్నీ జరగడానికి ముందే ఉదయ్ కిరణ్ ఓ అమ్మాయిని ప్రేమించాడట. తాను స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఓ లేడీ జర్నలిస్ట్ తో ప్రేమలో పడ్డాడట ఉదయ్ కిరణ్. ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, అది ఘాటు ప్రేమ వరకు వెళ్ళిందని తెలిపింది అక్క శ్రీదేవి. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ తర్వాత ఆమె ఉదయ్ కిరణ్ ని వదిలేసిందట. అయితే ఆ లేడీ జర్నలిస్ట్ ని ఉదయ్ కిరణ్ చాలా సిన్సియర్ గా ప్రేమించాడట. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో తట్టుకోలేకపోయాడట. చాలా రోజులు ఆమె వెంట పడ్డాడట. ప్రేమ కోసం ఎంతో తప్పించాడట. కానీ ఎందుకో ఆమె అంగీకరించలేదట. దీంతో చాలా రోజుల పాటు పిచ్చోడు అయిపోయాడట ఉదయ్ కిరణ్. దాంతో పాటు ఆయన కెరీర్ వ్యక్తిగతంగా డౌన్ అయిపోయిందని, కొన్నాళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాడని తెలిపింది ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి. అదే సమయంలో ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాడట ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ అంటే ఎంతో అభిమానం ఉన్న చిరంజీవి తనను ఆదరించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి చనువు ఏర్పడింది. ఆ చనువుతోనే అన్ని విషయాలు చిరంజీవితో చెప్పుకునేవాడట ఉదయ్ కిరణ్. అలా చాలా సార్లు మెగాస్టార్ ముందు ఉదయ్ కిరణ్ ఏడ్చినట్లు తెలిపింది ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ ని ఆ బాధ నుంచి తప్పించేందుకు చిరంజీవి ఎంతో ఓదార్చాడట. కెరీర్ పై ఫోకస్ పెట్టాలని, మంచి కెరీర్ ఉందని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారట. ఇక అదే సమయంలో చిరంజీవి తన కూతురు సుష్మిత పెళ్లి మ్యాటర్ తెలిపాడట. ఉదయ్ కిరణ్ కూడా వెంటనే కన్విన్స్ అయి పెళ్లికి ఒప్పుకున్నారట. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అదే సమయంలో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. అయితే ఉదయ్ కిరణ్ కెరీర్ పడిపోవడానికి చిరంజీవికి అస్సలు సంబంధమేమీ లేదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని 2012లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సక్సెస్ లేకపోవడం వంటి కారణాలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.